For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఏ లగ్నంలో పుట్టిన వారికి శని మహర్దశ అనేది కలిసి వస్తుంది గురుగారు? అలాగే కలిసి రాని వాళ్ళు ఎవ్వరు ఎలాంటి నియమాలు పాటించాలి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పుట్టినప్పుడు చాలామంది కూడా శని గురించి భయభ్రాంతులు చెందుతుంటారు. అంటే గోచారం వేరు. పుట్టినప్పుడు కొన్ని లగ్నాల వాళ్ళకి శని మహర్దశ కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే శని మహర్దశ కలిసి వస్తుంది అని ఎలా చెప్పగలుగుతామంటే, ఆ శని కూడా మంచి పొజిషన్లో మంచి స్థానంలో ఉంటేనే ఆ లగ్నం వాళ్ళకి కలిసి వస్తుంది, లేకపోతే వాళ్ళకు కూడా కలిసి రాదు. సాధారణంగా ఏంటంటే త్రికోణాధిపతులు సుఫలితాన్ని ఇస్తారని శాస్త్రంలో చెప్పబడింది. మనం గత వీడియోలో గోచారీత్యా శని గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే త్రికోణాధిపతులు సుఫలితాన్ని ఇస్తారని శాస్త్రంలో చెప్పబడింది. త్రికోణాధిపతులు అంటే ఏమిటంటే 1, 5, 9 అంటే పరాశరుడు చెప్పినట్టుగా ఇక్కడ కొన్ని లగ్నం వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అది 1, 5, 9 అని అంటే ఏమిటంటే కన్యా, తుల, మిథున లగ్నం వాళ్ళు జన్మించిన వాళ్ళకి, వృషభ లగ్నం జన్మించిన వాళ్ళకి కలిసి వస్తుంది. అంటే వృషభము, మిథునము లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి, అలానే కన్యా, తుల లగ్నాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా సాధారణంగా శని మహర్దశ అనేది కలిసి వస్తుంది. అంటే శని మహర్దశ అనేది 19 సంవత్సరాలు ఉంటుంది. దానిలో అంతర్దశలనే ఉంటాయి. అంటే రవి, చంద్ర, కుజ ఈ అంతర్దశలనే ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ శని మహర్దశ అనేది ఈ లగ్నం వాళ్ళకి కలిసి వస్తుంది. దానికి కారణం ఏంటంటే త్రికోణాధిపతులు అంటే స్వఫలితాన్ని ఇస్తారని జ్యోతిష్ శాస్త్రం అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనం వృషభ రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి. ఉదాహరణకి ఈ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనకి ఈ త్రికోణాధిపతులు శుభమని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ వీళ్ళకు కూడా వృషభ రాశి వాళ్ళకు కూడా శని మహర్దశ అనేది కలిసి వస్తుంది. అంటే వృషభ రాశి వాళ్ళకి కాదు, ఇక్కడ వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళకి. లగ్నం వేరు, రాశి వేరు. అంటే మనం వృషభం నుంచి లెక్కేసుకున్నాం అనుకోండి, 9వ స్థానం అనేది మనకి మకర రాశి అవుతుంది. అంటే మకర రాశికి అధిపతి ఎవరంటే శని. అంటే వృషభ లగ్నానికి 9వ స్థానం అనేది ఏంటంటే మకర లగ్నము, మకర రాశి అవుతుంది. కాబట్టి ఇక్కడ వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళందరికీ కూడా శని ఆ స్థానంలో బాగుంటే వాళ్ళకి శని మహర్దశ కలిసి వస్తుంది. శని బాగలేదనుకోండి, కలిసి రాదు. అలానే మిథున రాశి, అంటే మిథున లగ్నంలో ఇక్కడ లగ్నాన్నే చూడాలి, రాశిని సంబంధం లేదు. ఇక్కడ పుట్టినప్పుడు జన్మలగ్నాన్ని అనుసరించబడినవే మనం చూడాలి. అంటే ఏ లగ్నంలో జన్మించారనే చూడాలి. ఆ లగ్నంలో ఎవరెవరికి శని మహర్దశ కలిసి వస్తుంది అంటే వృషభ లగ్నంలో వాళ్ళకి, మిథున లగ్నం వాళ్ళకి, కన్యా లగ్నం వాళ్ళకి, తులా లగ్నం వాళ్ళకి శని మహర్దశ కలిసి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఆ శని కూడా బాగుంటేనే. ఉదాహరణకి ఎగ్జాంపుల్ వచ్చారనుకోండి, కన్యా లగ్నంలో జన్మించారు, పంచమ భావాధిపతి, పంచమ స్థానాధిపతి శని అయ్యాడు ఇక్కడ. అప్పుడు త్రికోణాధిపతులు కలిసి వస్తారు కాబట్టి వాళ్ళకి శని మహర్దశ కలిసి వస్తుంది అక్కడ. అందువల్ల ఇక్కడ నేను చెప్పిన లగ్నాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా శని బాగుంటే ఆ జాతక చక్రంలో శని మహర్దశలో మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటారు. ధనవంతులు, మంచి రాజయోగం కలిసి వచ్చే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే శని బాగా కలిసి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే నేను చెప్పినట్టు వృషభ, మిథున, కన్యా, తులా లగ్నాల్లో జన్మించిన వాళ్ళందరికీ కూడా చాలా మంచి మహర్దశ, శని మహర్దశ వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు సంఘంలో, ధనం ఆదాయం బాగా పెరగటం ఉంటే, గౌరవ మర్యాదలు, మరి ప్రధానంగా రాజకీయ పరంగా కానీ, సినిమా యాక్టర్లకు కానీ, అలానే ఉన్నతమైన వ్యాపారం చేయటం కానీ, మంచి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ, అలానే ఆరోగ్యపరంగా కానీ ఇవన్నీ కూడా అనుకూలంగా కావడానికి ఈ లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి శని మహర్దశ బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మిగతా లగ్నం వాళ్ళకి మధ్య రకంగా ఉంటే శని మహర్దశ కలిసి రాని వాళ్ళందరూ కూడా కొన్ని లగ్నాల వాళ్ళకి కలిసి రాదు. అంటే నేను చెప్పిన 4 లగ్నాలు కాకుండా మిగతా లగ్నాల వాళ్ళకి మధ్య రకంగా ఉండటం, కొంతమందికి బాగుండటం, కొంతమంది బాగలేకపోవడం జరుగుతుంది. అంటే బాగున్న వాళ్ళు మటుకు ఈ నలుగురే, మిగతా వాళ్ళకి మధ్య రకంగా ఉండే అవకాశం ఉంటుంది. మీరు కొన్ని లగ్నాల వాళ్ళకి బాగలేని వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. అందువల్ల ఇక్కడ వీళ్ళందరూ బాగలేని వాళ్ళు, మాకు శని మహర్దశ జాతకరీత్యా బాగలేదు, మాకు ఆర్థిక పరంగా ఆదాయం అనేది డౌన్ఫాల్ అయింది, వ్యాపార పరంగా అనుకూలంగా లేదు,
ఉద్యోగం పోయింది, ఆ మహర్దశలో వివాహం కాలేదు, ఆరోగ్యపరంగా శస్త్రచికిత్సలు జరిగినాయి, ఆ శని మహర్దశ మాకు కలిసి రాలేదు అనే వ్యక్తులందరికీ కూడా తప్పకుండా వాళ్ళు కొన్ని నియమాలని పాటించాలి. అంటే ఆ శని మహర్దశ 19 సంవత్సరాల్లో కూడా ప్రతి నెలలో కూడా వాళ్ళు కొన్ని లాస్ట్ శనివారం పాటించాలి. అంటే లాస్ట్ శనివారం అంటే ఆ 19 సంవత్సరాల్లో శనిలో శని ఉన్నప్పుడు ఫస్ట్ శనిలో శని అంటే శనిలో శని అంటే శని దశలో శని అంతర్దశ జరుగుతుంటుంది. ఆ టైంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఈ శని పీరియడ్ జరుగుతుండగా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏం చేయాలంటే శనివారం రోజున తప్పకుండా పంచామృతాలతోటి శనికి అభిషేకం చేయటం, అలానే చెరుకు రసంతో, నల్లని ద్రాక్షారసంతో అభిషేకం చేయటం అనేది మంచిది. ఆ అభిషేకం చేయటమే కాకుండా నువ్వుల నూనెతో దీపారాధన చేయటం ఒకటి. దానితో పాటు వాళ్ళకు ప్రత్యేకంగా రెమెడీ ఏమిటి అని అంటే శనితోటి మనకి శనికి ప్రీతికరమైంది నల్ల నువ్వులు. ఆ నల్ల నువ్వులు బెల్లం కలిపి నైవేద్యం అనేది పెట్టడం. అంటే ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి ఆ నైవేద్యం పెట్టిన తర్వాత భక్తుల దగ్గరని ఆ ప్రధాన అర్చకుల దగ్గర వీరు తీసుకోవాలా, ఏదైతే అక్కడ నైవేద్యాన్ని తీసుకుని భక్తులందరికీ కూడా పంచాలి. అదొకటి చెయ్యాలి. దానివల్ల ఏంటంటే శని మహర్దశ యొక్క దోషం అనేది ఒకటి పోతుంది. దానితో పాటు ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టుగా ఆవు పాలు, ఆవు పెరుగు, అలానే ఆవు పేడ, గోమూత్రము, అలానే ఆవు నెయ్యి అంటే పంచగవ్య ప్రాసనం అంటారు. ఈ పంచగవ్య ప్రాసనంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకం చేసి అలానే విష్ణుమూర్తికి కూడా అభిషేకం చేయమంటాడు మన స్కాంధ పురాణంలో. అలా చేయటం వల్ల విష్ణువు యొక్క విగ్రహానికి అభిషేకం చేయటం విష్ణు సహస్రనామ పాలనంతో, లేకపోతే అదంతా విష్ణు సహస్రనామ పాలన చేయలేని గురువుగారు అని చెప్పిన వ్యక్తులకు కూడా ఓ నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రంతో అభిషేకం చేయొచ్చు. అంటే విష్ణు విగ్రహం తీసుకోవాలి, పంచగవ్యాలు తీసుకోవాలి, తీసుకుని ఓ నమో నారాయణాయ నమః అని ప్రతి శనివారం ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అలా ఆ పంచగవ్యాలతోటి ఓం నమః శివాయ అని శివుడికి అభిషేకం చేయాలి స్ఫటికలింగానికి. లేకపోతే తత్పురుషాయ విద్య మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. అంటే ఈ రెమెడీ చేసుకోవటం వల్ల ప్రతి శనివారం చేయొచ్చు, లేకపోతే ఆఖరి శనివారం అయినా చేయొచ్చు. వాళ్ళ శక్తిని బట్టి, వాళ్ళ వీలుని బట్టి ఇలా చేయటం వల్ల కూడా వాళ్ళకి దోషం పోయే శని మహర్దశలో శని యొక్క పీడలు తొలగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. నియమాలు పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.